అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ డిమ్సమ్స్ నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఇది ఒక మంచి స్టార్టర్ రెసిపీ. ఇది యూజువల్గా ఇంట్లో చేయటం అంటే అందరూ చాలా కష్టం అనుకుంటారు. బట్ ఇవాళ నేను మీకు ఇది ఎట్లా ఈజీగా చేయాలో నేను చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. చికెన్ కీమా చేయడానికి దీంతో పాటు తరిగిన 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 1/2 అంగుళం అంత అల్లం ముక్క, 2 టీ స్పూన్ల లైట్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చికెన్ మిన్స్ని మిక్సర్ జార్లో నుంచి తీసి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె, తరిగిన కొన్ని ఉల్లికాడ గడ్డలు, తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాంటాన్ షీట్స్ చేయడానికి ఒక పెద్ద బౌల్లో 1 కప్ మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అంత బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలపాలి. ఇలా తయారైన పిండి ముద్దని 5 నిమిషాలు మర్దం చేసుకోవాలి. ఈ పిండి ముద్ద మీద ఒక తడి బట్ట వేసి కప్పేసి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత పిండిని ఇంకొక 2 నిమిషాలు మర్దం చేయాలి. ఇలా పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి. పిండి ముద్దని ఒత్తే చోట లైట్గా పిండి చల్లుతున్నాను. ఇది బాగా పల్చగా అయ్యేట్టు ఒత్తాలి. ఈ షీట్ ఎంత పల్చగా ఉందంటే నా ఫింగర్స్ కూడా దీనిలో నుంచి కనిపిస్తున్నాయి. ఇంత ట్రాన్స్పరెంట్గా అయ్యేట్టు చేయాలి. తయారు చేసిన వాంటాన్ షీట్స్ అన్నిటినీ ఇలా ఒక్కదాని మీద ఒకటి పెట్టి ఒక స్కేల్ యూస్ చేసి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేయాలి. ఒక షీట్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ అంత చికెన్ ఫిల్లింగ్ని పెడుతున్నాను. ఫిల్లింగ్ని ఇలా షీట్తో చుట్టాలి. షీట్ని ఫుల్లుగా సీల్ చేయనవసరం లేదు. ఇదే పద్ధతిలో అన్ని డిమ్సమ్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని బ్యాంబూ స్టీమర్లో పెడుతున్నాను. స్టీమర్లో నేను అడుగున ఒక అరిటాకు వేశాను. మీ దగ్గర ఇది లేకపోతే క్యాబేజ్ ఆకుల్ని కూడా వేసుకోవచ్చు. ఒక పాట్లో కొన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత బ్యాంబూ స్టీమర్ని పాట్లో పెట్టి డిమ్సమ్స్ని 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. అంతే, ఈ టేస్టీ చికెన్ డిమ్సమ్స్ని స్పైసీ సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. నేను దీన్ని జాస్మిన్ టీతో పాటు సైడ్లో సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా, చికెన్ డిమ్సమ్స్ చూసానికి ఎంత బాగున్నాయో. ఇది ఒక మంచి డిప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే చాలా బాగా వస్తాయి మీకు. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మీరు ఈ వాంటాన్ షీట్స్ని ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.